सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शान्ति शान्ति शान्तिः। భగవద్గీత ఎవరి కోసం? భగవద్గీత ప్రతి మనిషి కోసం. ప్రతి మనిషి కోసం, మనిషై పుట్టినటువంటి ప్రతి వాడి కోసము భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత. ఒక చిన్నపిల్ల తల్లిని అడిగితే చెప్పగలగాలి. ఎవరిని ప్రార్థించాలమ్మా అని అడిగితే నీ తండ్రిని ప్రార్థించాలి, నీ తండ్రిని ప్రార్థించాలి. ఆ ఏకైక పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన్ను ప్రార్థించాలి. ఆయనే తల్లి, తండ్రి, ఆయనే గురువు, ఆయనే దైవము, అన్నీ ఆయనే. ఆ తండ్రిని ప్రార్థించాలమ్మా. ఆ తండ్రి గురించి ఆ తండ్రి తెలియచేసినటువంటి శ్రీమద్ భగవద్గీత మన ఇంట్లో ఉన్నదమ్మా. దానిలో ఉన్నటువంటి విషయాలు నీకు నేను చెప్తానమ్మా. ఆ తండ్రి మీదకు నీ దృష్టి మళ్ళేలాగా నేను చేయగలనమ్మా. ఆ విధంగా చేసినప్పుడు నీవు ఈ అందరికీ తండ్రి, అందరికీ ఒకే దైవము, ఆ ఏకైక పరమాత్మ, ఆ సృష్టికర్త, నీ తండ్రి, నా తండ్రి అయినటువంటి మన తండ్రిని ప్రార్థించగలవమ్మా అని ఆ తల్లి చెప్పగలగాలి. ఆ తల్లి చెప్పగలగాలి. అలాగే ఒక బిడ్డ స్కూల్ నుండి వచ్చినప్పుడు మెడిటేషన్ చేస్తున్నాము. మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని కూర్చోవటమే. ధ్యానం చేస్తున్నాము, రకరకాల ధ్యానాలు చేస్తున్నాము. అయితే స్కూల్లో నాకు భయమేస్తుంది, దయ్యాలు వచ్చి నా మీద పడతాయని భయమేస్తుంది అమ్మ. వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, నీవు నన్ను మెడిటేషన్ చేసుకోమంటున్నావు. మెడిటేషన్ చేసుకుంటే నా భయం పోవటం లేదమ్మా. మెడిటేషన్ చేసుకుంటే నాకు భయం పోవటం లేదు. వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారట. మన దేవుడు ఎవరు? నేను ఎలా ప్రార్థన చేయాలి? నాకు మెడిటేషన్ నేర్పుతున్నావు, నాకు ధ్యానం నేర్పుతున్నావు, ధ్యానమే సర్వస్వము అంటున్నావు. ధ్యానం చేస్తున్నప్పుడు నాకు బాగానే ఉంటుంది, అయితే నాకు ఇప్పుడు భయమేస్తుంది, దెయ్యం వచ్చి నన్ను పీక్కు తింటదేమో అని భయమేస్తుంది. ఈ హాస్టల్లో నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. ఆ తల్లి చెప్పగలగాలి, అనంతుడైనటువంటి ఆ తండ్రి బిడ్డవు నీవు. ఆ తండ్రి నీ హృదయంలోనే ఉన్నాడు. యోగక్షేమం వహామ్యహం అని అంటున్నాడు ఆ తండ్రి. నీ బాగోగులు నేను చూస్తాను అంటున్నాడు ఆ తండ్రి. నిన్ను రక్షిస్తాను అంటున్నాడు. పరిత్రాణాయ సాధూనాం, నిన్ను రక్షించటం కోసమే ఆ తండ్రి హృదయ సన్నివిష్టో నీ హృదయంలోనే కొలువై ఉన్నాడు. భయపడకు, నీ తండ్రిని ప్రార్థించు. అనంతుడైనటువంటి ఆ తండ్రి బిడ్డను నేను. ఇక్కడ నన్ను ఏం చేయలేదు. నా తండ్రి నా హృదయంలోనే నాకు తోడై ఉన్నాడు. నా తండ్రి నా హృదయంలోనే నాకు తోడై ఉన్నాడు. నీ భగవద్గీత నీకు చెప్పలేదా అని గుర్తు చేయాలి. మనందరము పూజించేటటువంటి, మనమందరము ఆరాధించేటటువంటి, మన కుటుంబ సభ్యులందరము కూడా పవిత్రంగా భావించేటటువంటి మన భగవద్గీతలో మన దేవాది దేవుడైనటువంటి మన తండ్రి మనకందించినటువంటి శ్రీమద్ భగవద్గీతలో ఆ తండ్రి నీకు చెప్పలేదా నిన్ను రక్షించుతానని? మర్చిపోయావా బిడ్డ? గుర్తు తెచ్చుకో, గుర్తు తెచ్చుకో. నీవు
ఎక్కడ ఉన్నా సరే సర్వకాల సర్వావస్థలలోనూ కూడా నీ తండ్రి నీ హృదయంలోనే నీకు తోడై ఉన్నాడు అన్న మాటను నీవు గుర్తు తెచ్చుకో, పదే పదే గుర్తు తెచ్చుకో. ఈ విశ్వమంతా కూడా నీకు ఎదురై నిలిసినా సరే నీ తండ్రి నీకు తోడై ఉన్నాడు బిడ్డ, నీ తండ్రి నీకు తోడై ఉన్నాడు అని ఒక తల్లి చెప్పగలగాలి. అలాగే అత్తవారింట్లో ఇబ్బందులు పడుతూ బాధపడుతూ అసౌకర్యానికి లోనవుతూ వాళ్ళతో సమన్వయం చేసుకోవటం కుదరక కొత్తగా ఉండటం వల్ల అసహనం పడుతున్నటువంటి భయపడుతున్నటువంటి బిడ్డకు ఆ తల్లి చెప్పగలగాలి, అమ్మా నీతో పాటు నీవు మన గ్రంథమైనటువంటి శ్రీమద్ భగవద్గీతను తీసుకెళ్ళావమ్మా, దానిలోని భగవంతుని వాక్యాన్ని తీసి చదువు. ఆ దేవదేవుడు ఏం చెప్పాడో ఒక్కసారి చదువమ్మా, నీకు అర్థమవుతుంది. హృది సన్నివిష్టో, అనంతుడైనటువంటి శక్తి సంపన్నుడైనటువంటి శాంతి సంపన్నుడైనటువంటి శాంతి స్వరూపుడైనటువంటి ఆ తండ్రి నీ దేహంలో నీ హృదయంలోనే కొలువై ఉన్నాను అని చెప్తున్నాడు కదమ్మా. నీ పెట్టిలో నుంచి నీ గ్రంథాన్ని తీసి ఆయన వాక్యమైనటువంటి శ్రీమద్ భగవద్గీతను చదువు. ఆయన ఏం చెప్తున్నాడో అర్థం చేసుకో. ఆయన నీ హృదయంలోనే ఉన్నాడు. నీ రక్షణ భారము ఆ తండ్రి వహిస్తాను అని చెప్పారు. తండ్రి అని పిలిస్తే చాలు పలుకుతాను అని చెప్పాడు ఆయన. పిలువు, ఆయన్ను పిలువు. తండ్రి నేను బలహీనురాలుగా ఉన్నాను, ఇక్కడ నాకు భయంగా ఉన్నది తండ్రి, ఆ భయప్రదాతవు నీవు. భర్త భోక్త మహేశ్వర, తండ్రి నన్ను కాపాడేటటువంటి వాడివి, నాకు ప్రభువు నీవే కదా, నన్ను కాపాడు తండ్రి. ఈ భయం నుండి నన్ను బయటపడవి తండ్రి. ఈ భయంలో ఈ పరిస్థితుల్లో ఎదుర్కోవటానికి కావలసినటువంటి శాంతిని సమన్వయాన్ని నాకు ప్రసాదించు తండ్రి. ఇక్కడ ఉన్న పరిస్థితులు నన్ను నీకు దూరం చేశాయి తండ్రి. మరలా ఒక్కసారి నీ చెయ్యి పట్టుకునే విధంగా నాకు ఆ శక్తిని ప్రసాదించు తండ్రి అని ఆ బిడ్డ ప్రార్థన చేసుకోగలగాలి. అలాగే ఈరోజు సమాజంలో పిల్లలందరూ కూడా రకరకాలైనటువంటి వ్యాపకాలతో వ్యసనాలతో ఇదంతా కూడా కొత్త పోకడ, మాదంతా కొత్త తరం, కొత్త ఆలోచనలు, లేటెస్ట్ అనేటటువంటి దృష్టితో పతనమవుతున్న బిడ్డలను కూర్చోబెట్టి తల్లిదండ్రులు చెప్పగలగాలి. అందరూ కూర్చుని ప్రార్థన చేయగలగాలి. సమిష్టిగా ఆ ఏకైక సృష్టికర్త మన అందరి తండ్రిని సమిష్టిగా కూర్చుని ప్రార్థన చేయగలగాలి. తండ్రి, మాలో ఉన్నటువంటి సంశయాలను పోగొట్టి మాకు నీ మీద దృష్టి మళ్ళేలాగా చేయి తండ్రి. విషయాల వైపు మరలుతున్నటువంటి మా దృష్టిని తండ్రి నీ వైపు మళ్ళేలాగా చేయి తండ్రి. విషయ చింతనలో కూరుకుని పోయి ఎందరో పిల్లలు అపహాస్యం పాలవుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు, వ్యసనాల పాలవుతున్నారు తండ్రి. దేవాది దేవ, మేమందరము కూడా మీ బిడ్డలమే అనేటటువంటి విశ్వాసంతో ఉన్నటువంటి వాళ్ళము తండ్రి. మా హృదయంలోనే ఉన్నటువంటి దేవాది దేవ, మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ స్థైర్యాన్ని ఇచ్చి ఎప్పుడూ కూడా మా దృష్టి మీ వైపే ఉండేలాగా మమ్మల్ని అనుగ్రహించండి తండ్రి. మీరు చూపించినటువంటి శ్రీమద్ భగవద్గీత నిత్యము కూడా మాకు పారాయణ గ్రంథమై ఉండేలాగా, శ్రీమద్ భగవద్గీత మా అందరి మధ్యలో కూడా ఒక బంధాన్ని ఏర్పరిచేదిలాగా ఉండేలాగా మమ్మల్ని అనుగ్రహించండి తండ్రి దేవాది దేవ. అలాగే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ అనుగ్రహానికి ఇదే రీతిగా పాత్రులు అవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి అనేటటువంటి ప్రార్థన కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చుని చేసినప్పుడు ఆ పిల్లల్లో ఒక సరైనటువంటి సత్ప్రవర్తన కలిగి తీరుతుంది. ఆ బంధం ఏర్పడాలి, ఒకరికి మధ్యన ఒక బంధం ఏర్పడాలి.
మతం అన్నది ఒక బంధాన్ని ఏర్పరచటం కోసం, దైవం అన్నది ఒక బంధాన్ని ఏర్పరచుకోవటం కోసం. ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలు వేరుగా ఉండవచ్చు, వాళ్ళ అభిరుచులు వేరుగా ఉండవచ్చు, వాళ్ళు చేసే వృత్తులు వేరుగా ఉండవచ్చు, వాళ్ళు ఆడే ఆటలు వేరుగా ఉండవచ్చు, వాళ్ళు చూసే సినిమాలు వేరుగా ఉండవచ్చు. అయితే ఒక విషయంలో వాళ్ళందరూ కూడా ఒక దానిలో కట్టుబడి ఉన్నప్పుడే అక్కడ ఆ శాంతి, ఆ సుఖము, సరైనటువంటి అవగాహన ఏర్పడి తీరుతుంది. ఆ కుటుంబ సభ్యుల్లో ఒక బలం అన్నది, ఒక శాంతి, సుహృద వాతావరణాన్ని మనం అక్కడ చూడగలుగుతాం. అలా కానప్పుడు ముక్కలు చెక్కలుగా ఏ విషయంలో వీళ్ళకు ఒక సంబంధం ఉన్నది, నిజానికి ఎవరి గొడవ వాళ్ళదే. ఒక్క విషయంలోనైనా, ఆ దేవదేవుని విషయంలోనైనా మీకు ఆ అభిప్రాయం కలుపుకుని ఉంటే, అక్కడికొచ్చి కూర్చునేటప్పటికీ, ఆయన్ని ప్రార్థించే సమయానికి వచ్చి కూర్చునేటప్పటికీ మీ అభిప్రాయాలు కలిసినట్లయితే, మీ ప్రార్థన ఏకమయ్యేటట్లయితే మీ మధ్యలో ఒక సరైనటువంటి బంధం ఏర్పడుతుంది. ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కుటుంబంలో కనిపిస్తుంది. ఈరోజు ఒకరి మాటకు ఒకరు గౌరవించుకోవటానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవటానికి, ఒకరి సంతోషాన్ని ఒకరు కోరుకోవటానికి, తద్వారా అలాగే చుట్టూతో ఉన్నటువంటి సమాజంలోని ప్రతి వారి యొక్క శాంతి సౌఖ్యాలను కోరుకోవటానికి అది సరైనటువంటి రీతిలో ఉంటుంది. అందుకోసం మత జీవితం, అందుకోసం మనకు ప్రామాణికమైనటువంటి గ్రంథం అది. అలా కాకుండా తండ్రి భగవాన్ వైపు, తల్లి బాబా వైపు, ఒక బిడ్డ అసలు దేవుడే లేడు అనే దృష్టితోనూ, ఇంకొక బిడ్డ శివుడే దేవుడు అని పట్టు కూర్చుంటూ, ఒక బిడ్డ విష్ణువే దేవుడు అని పట్టు కూర్చుంటూ, ఒక బిడ్డ ఈ మధ్యన గడ్డం పెంచినటువంటి కాషాయం ధరించినటువంటి వ్యక్తే నాకు దైవము అని అనుకుంటూ, ఎవరి ధోరణిలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఏ విధంగా ఒక బంధం ఉంటుంది, ఆ కుటుంబం ఏ విధంగా సంతోషంగా ఉండగలదు? ఒకరి దైవాన్ని, ఒకరు నమ్మేటటువంటి దైవాన్ని ఇంకొక వ్యక్తి తిడుతున్నప్పుడు, ఒకరు ఆరాధించేటటువంటి వ్యక్తిని ఇంకొక వ్యక్తి విమర్శిస్తున్నప్పుడు, అసలు దేవుడే లేడని చెప్పేసి ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి వాతావరణం, ఈ వాతావరణంలో శాంతి స్వరూపుడైనటువంటి ఆ తండ్రి యొక్క శాంతి ఆ కుటుంబం మీద ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలా సమాధానంతో ఉండగలరు? ఎలా శాంతితో ఉండగలరు? అలాగే వ్యాపారాల్లో నష్టపోయి వ్యసనాల్లో కూరుకుపోయి కొందరు, ఆత్మహత్యల పాలవుతూ కొందరు, శ్రీమద్ భగవద్గీత వాళ్ళ జీవితంలో ఉన్నట్లయితే ఏం నేర్చుకునే ఉండేవాళ్ళు? వాళ్ళు ఫలితం మనది కాదు, ఫలితం మీద దృష్టి పెట్టకూడదు, పని మీద దృష్టి పెట్టుకుని దాంతో సంగమం లేకుండా, మమేకం లేకుండా మనం చేసుకోవాలి అనేటటువంటి నీతిని భగవద్గీత ద్వారా నేర్చుకున్నప్పుడు ఎక్కడో అరిచేతిలో వైకుంఠం చూపించినట్లుగా, ఆకాశ హర్మ్యాలు నిర్మించినట్లుగా, గాలిలో పేకమేడలు కట్టినట్లుగా, లాభాలను ఊహించుకొని ఫలం మీదే దృష్టి పెట్టి, లాభాలన్నీ వచ్చి పడుతున్నాయి ఒళ్ళో అనుకుని అంతా కోల్పోయావు కదా. శ్రీమద్ భగవద్గీత నీవు విని ఉన్నట్లయితే ఈ పరిస్థితి నీకు దాపురించేదేనా? ఫలం మీద కాదు, పని మీద దృష్టి పెట్టు అనేటటువంటి వాక్యాన్ని నీవు అర్థం చేసుకున్నట్లయితే ఈరోజు నేల మీద నడిచేవాడివి కదా, ఆకాశంలో నడిచావు, ఒక్కసారిగా కింద పడ్డావు. నీవు నేల మీద నడిచినట్లయితే అంతా సవ్యంగానే ఉండేది కదా. ఈ రోజున ఎందుకు ఈ విధంగా విలపిస్తున్నావు? అలాగే ఎన్నో యోగాలు ఆచరించాను, ఎన్నో ధ్యాన పద్ధతులు ఆచరించాను, ఎన్నో తెలుసుకున్నాను అని జీవితం అంతా కూడా
నాకన్నా గొప్పవాళ్ళు లేరు అనుకున్నావు, చివరికి దగ్గరకు వచ్చావు, తెలుసుకోవాల్సింది తెలుసుకున్నానా అనేటటువంటి ఆలోచనలో పడ్డావు. ప్రామాణికమైనటువంటి సద్గ్రంథము ఒకటి నీకు ఉన్నది అని గ్రహించి స్వయంగా పరమాత్మ మనకందించినటువంటి ఆ ప్రామాణికమైనటువంటి ఆ గ్రంథాన్ని నీవు చేత పట్టుకుని ఉన్నట్లయితే ఈ రోజున నీకు ఈ పరిస్థితి దాపురించేది కాదు కదా. యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదో అదేదో తెలుసుకుని సంతృప్తిగా ఏ క్షణంలోనైనా కన్నుమూయటానికి నిశ్చింతగా ఉన్నాను అని హాయిగా జీవించేవాడివి కదా. ఇప్పుడు వినపడదు, ఇప్పుడు కనపడదు, ఆయన అనుగ్రహమే లేదు. ఆయన అనుగ్రహం ఉంటే నేను సత్సంగాలకు వచ్చేవాడిని, ఏదైనా ఆయనే కదా చేసేది, మిగతా పనులన్నీ నువ్వు చేయటానికి ఆయన కాదు నువ్వే, ఇది చేయటానికి మాత్రం ఆయన కావాలి. ఎక్కడ నుండో ఊడిపడి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ బలవంతాన కుర్చీకి కట్టేయాలి. మరి మిగతా పనులకి అన్నీ చేస్తావు, దీనికి మాత్రం టైం లేదు, టైం లేదు, టైం లేదు. ఈ టైం లేదు అనేటటువంటిది నిజానికి ఎలాంటిదో తెలుసా? కారులో ప్రయాణం చేసేటటువంటి వాడు పెట్రోల్ ఇండికేటర్ కనపడుతుంది, అక్కడ అయిపోవస్తుంది అని, నేను అర్జెంటుగా వెళ్ళాలి, ఇప్పుడు ఆగి పెట్రోల్ కొట్టించుకోవటానికి టైం లేదు అన్నట్లుగా ఉంటుంది. అలాగే నీ జీవితాన్ని ఆనందంగా గడపాలి అని అనుకుంటున్నప్పుడు నీకు కావాలి ఒక సద్గ్రంథం, శ్రీమద్ భగవద్గీత. భగవంతుడు చూపించినటువంటి మార్గం, నీ జీవితంలో ఏ విధంగా జీవించితే నువ్వు ఆనందంగా ఉంటావో, సంతృప్తిగా ఉంటావో, నీ జీవితం సఫలమవుతుందో, నీవు నీ వాళ్ళు అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు, అది తెలియచేసేటటువంటి మా గ్రంథం శ్రీమద్ భగవద్గీత నీకు కావాలి. ఈరోజు నాకు టైం లేదు అంటున్నావు. నీ కారులో పెట్రోల్ లేకుండా నువ్వు ప్రయాణం చేయాలి అనుకుంటున్నావు. ఇది ఎటువంటి విషయం? ఏం చెబుతుంది మనకు భగవద్గీత? ఎవరి కోసం భగవద్గీత? ఒక క్రమశిక్షణ నేర్పుతుంది. ఒక చంటి బిడ్డకు తన ఆత్మకు దగ్గర చేసి ఆ ధైర్యాన్ని, స్థైర్యాన్ని, నిబ్బరతను ఇస్తుంది. భయపడుతున్నటువంటి ఒక బాలికకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకునేటటువంటి ఆ ధైర్యము, స్థైర్యము, నిబ్బరత కలిగిస్తుంది శ్రీమద్ భగవద్గీత. ఎంతటి నష్టం వచ్చినా, ఎంతటి అపజయం వచ్చినా, ఎటువంటి దుఃఖము దాపురించిన విజయం సాధించేలాగా నిన్ను నడుపుతుంది శ్రీమద్ భగవద్గీత. ఒక సమస్థితిలో, శీతోష్ణాల్లో, సుఖదుఖాల్లో, లాభ నష్టాల్లో, జయాపజయాల్లో, మానాల్లో ఎవరో ఏదో అన్నారని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వలేమన్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నష్టం వచ్చింది అని తెలిసి నిలబడలేక వ్యసనాలకు లోనైన వాళ్ళు ఉన్నారు. జీవితాన్ని ముగించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది కాదు జీవితం అంటే. ఎదుర్కో, పోరాడు, నిలబడు, విజయం సాధించు. ఆనందమైనటువంటి జీవితం నీది. నీవు నా బిడ్డవు, నీవు ఆనంద స్వరూపుడవు. నాను శోషితుమర్హసి నా త్వం శోషితుమర్హసి. నీవు దుఃఖించేటటువంటి వాడివి కాదు, నీవు నా బిడ్డవు అని నీవెవరో నీకు తెలియచేస్తుంది భగవద్గీత. ఎటువంటి ఒడిదుడుకులలోనూ కూడా నిబ్బరంగా ఉండి నీ తండ్రిని, నీ హృదయంలోనే ఉన్నటువంటి నీ తండ్రిని స్మరించుకుంటూ ఆ స్వాంతన, ఆ శాంతి పొందుతూ సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని నడుపుకోవటానికి తోడ్పడుతుంది శ్రీమద్ భగవద్గీత. అలాగే నేను చేస్తున్నాను, నా వల్లేనే అవుతుంది అని విర్రవీగి ఎన్నోసార్లు కింద పడ్డ సందర్భాలు ఉన్నాయి.
కర్మబంధంలో కూరుకుపోయి జనన మరణ చక్రంలో పడి నలుగుతూ ఉండి పునరపి జననం పునరపి మరణం అనేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నటువంటి నీకు కర్మబంధంలో పడకుండా, జనన మరణ చక్రంలో పడకుండా ఏ దృష్టితో కర్మ చేయాలో నీకు తెలియచేసి నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావో, ఎలా జీవించాలో, ఎలా జీవించితే నీ జీవితం ఆనందమయంగా ఉంటుందో, కర్మబంధంలో పడకుండా ఉంటుందో, చివరికి నీ గమ్యమైనటువంటి నీ తండ్రిని నువ్వు ఏ విధంగా చేరుకోగలవో నీకు తెలియచేస్తుంది శ్రీమద్ భగవద్గీత. భగవద్గీత ఎందుకు అంటున్నారు? ఈ రోజున అనేక రకాలైనటువంటి మత కల్లోలాలు, మత విద్వేషాలు. ఎందుకు? భగవద్గీత ఏది చెబుతున్నదో అది అర్థం చేసుకోకపోవటం వల్ల, మత మౌఢ్యంతో, మత దురహంకారంతో, మత దురాభిమానంతో ఆ ఏకైక పరమాత్మ సృష్టికర్త ఎవరో తెలుసుకోకపోవటం వల్ల, అందరి తండ్రి ఆ సృష్టికర్త ఒక్కడే అని శ్రీమద్ భగవద్గీత చెప్తున్నప్పుడు అది విశ్వసించలేకపోవటం వల్ల ఈ మత కల్లోలాలు, ఈ కులాల కుమ్ములాటలు, ఈ జాతి వైరాలు, ఇవన్నీ కూడా ఎందుకు? ప్రామాణికమైనటువంటి పరమసత్యం ఏదైతే ఉన్నదో ఆ పరమసత్యాన్ని తెలుసుకోకపోవటం వల్ల, ఆ పరమసత్యాన్ని తెలియచేసేటటువంటి ప్రామాణిక గ్రంథమైనటువంటి శ్రీమద్ భగవద్గీతను విస్మరించటం వల్ల, శ్రీమద్ భగవద్గీతను విస్మరించటం వల్ల భగవద్గీత నీకు ఏం చేస్తుంది? మీరందరూ కూడా నా బిడ్డలే అని తెలియచేస్తుంది. జాతి, కుల, మత విభేదాలు లేకుండా అందరూ కూడా నా బిడ్డలే అని తెలియచేస్తుంది. ఎందుకు ఈ మత కల్లోలాలు? ఎందుకు ఈ కులాలు? ఎందుకు ఈ ప్రాంతీయ భేదాలు? ఎందుకు ఈ భాషా భేదాలు? మా కులము వేరు, మీ కులము వేరు. మా మతము వేరు, మీ మతము వేరు. మా రాష్ట్రము వేరు, మీ రాష్ట్రము వేరు. మేము మాట్లాడే భాష వేరు, మీరు మాట్లాడే భాష వేరు. అయితే ఇవన్నీ వేరు కావచ్చు, మీరందరూ కూడా ఆ తండ్రి బిడ్డలే అన్నది ముందు గుర్తుంచుకున్నట్లయితే ఈ భేదాలన్నీ కూడా సమన్వయం చేసుకోవటానికి, సహకరించుకోవటానికి, సర్దుకుపోవటానికి, ఆనందంగా జీవించటానికి సాధ్యమవుతుంది. పరమసత్యమేదో, ఆ ఏకైక పరమాత్మ ఎవరో అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మన జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఒక విశాలమైనటువంటి దృక్పథనాన్ని మనకు భగవద్గీత ఇస్తుంది. భారతీయ సంస్కృతి భాషించేటటువంటి ఆ పరమతత్వం ఏదైతే ఉందో దాంతో రమించటమే భారతీయ సంస్కృతి. అందరూ ఆ తండ్రి బిడ్డలే అని మనకు తెలియచేసేది శ్రీమద్ భగవద్గీత. ఒక విశాలమైనటువంటి దృక్పథనాన్ని మనకు తీసుకువచ్చి ఈ భేదాలన్నిటికీ పైన ఆ తండ్రి మన తండ్రి ఒక్కడే అని మనందరము కూడా ఆ చెట్టు కాయలమే అని మనకు గుర్తు చేసి ఒక సుహృద్భావ వాతావరణంలో మనందరము కూడా సుఖశాంతులతో సంతోషంతో జీవించటానికి మనకు మార్గాన్ని చూపిస్తుంది శ్రీమద్ భగవద్గీత. అలాగే మన తండ్రి దగ్గరకు మనం చేరి తీరాలి. అంతిమ శ్వాస విడుస్తున్నప్పుడు ఆయన స్మరణలో ఉండాలి. మీరు ప్రతిరోజు నిద్రపోతారు. నిద్రపోయే ముందు మీకు అనేక ఆలోచనలు ఉంటే, అస్తవ్యస్తమైన ఆలోచనలు ఉంటే, కలగాపులగమైన ఆలోచనలు ఉంటే మీరు నిద్రపోగలరా? నిద్రపోలేరు.
ఆ చివరి శ్వాస వదిలిన తరువాత సుఖకరమైనటువంటి ఆ నిద్ర పోవాలి అన్నప్పుడు ఆ చివరి శ్వాస వదలటానికి ముందు మీ ఆలోచనలు అస్తవ్యస్తంగా ఉంటే, అలజడితో ఉంటే, రకరకాల వాటి మీదకు వెళుతుంటే, మీ తండ్రి ఒడిలో చేరాల్సినటువంటి మీరు మీ తండ్రి ఎవరో తెలియకుండానే కన్ను మూస్తుంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. మీరు ప్రతిరోజు పోయే నిద్రలోనే మీకు ఇది అనుభవం అవుతున్నప్పుడు ఆ చివరి శ్వాసకు మీరు ఎలా సన్నద్ధమవ్వాలో మీకు తెలియచేసేటటువంటి గ్రంథం శ్రీమద్ భగవద్గీత. ఈరోజు దాన్ని విస్మరించినప్పుడు మనం చివరి శ్వాసను సంతృప్తికరంగా వదలగలమా అన్నది, ఆయన ఒడిలో చేరగలమా అన్నది మారి తీరాలి. మనందరము మారి తీరాలి. ప్రామాణికమైనటువంటి శ్రీమద్ భగవద్గీత, భగవంతుడు స్వయంగా అందించినటువంటి శ్రీమద్ భగవద్గీత ప్రతి ఒక్కరి చేతిలోకి రావాలి. మనం అందరము ఆ తండ్రి బిడ్డలమే అనే దృష్టితో విభేదాలు మరిచిపోయి శాంతియుతమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అది భారతీయ సంస్కృతి. శ్రీమద్ భగవద్గీత ఎవరి కోసం? అందరి కోసం, అన్ని వయసుల వారి కోసం, అన్ని ప్రాంతాల వారి కోసం. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా శ్రీమద్ భగవద్గీతను మనం నలుగురికి పరిచయం చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ దేవదేవుణ్ణి ప్రార్థించుదాం. భగవంతుడు స్వయంగా మనకు అందించినటువంటి శ్రీమద్ భగవద్గీత మనం ఆచరిస్తూ నలుగురికి ఆ గ్రంథ విశిష్టతను తెలియచేస్తూ అందరము కూడా అనంతుడైనటువంటి ఆ తండ్రి బిడ్డలమే అనేటటువంటి దృష్టితో ఏ భేదభావాలు లేకుండా శాంతిగా ఆ తండ్రి శాంతితో జీవించటానికి కావలసినటువంటి ఆ ప్రజ్ఞను జాగృతం చేయమని ఆ తండ్రిని ప్రార్థించుదాం. జై సచ్చిదానంద్. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय